అమ్మో! ఇవాళ కాలేజ్‌కెళ్ళలేకపోయాను. నా అటెండెన్స్, నా మిడ్ మార్క్‌లు, నా డిస్టింక్షన్. అవ్ ఏమో నాకు చాలా భయమేస్తుంది. అమ్మో! సార్ కాల్ చేస్తున్నారు. హలో సార్. సారీ సార్. ఐ డిడ్ంట్ మీన్ సార్ డూ దట్ సార్. నైట్ 50 యూనిట్ అయ్యే లోపల 12 అయిపోయింది సార్ పడుకునేసరికి. అందుకే కుదరలేదు సార్. డోంట్ వర్రీ అమ్మా, నేను నీ మిడ్ మార్క్స్ ఏం తగ్గించను. నీ అటెండెన్స్ పర్సంటేజ్ కూడా బాగా వేస్తాను. ఓకే, టేక్ యూర్ ఓన్ టైం. హెల్త్ బాగా చూసుకో, ఓకేనా? మా ఇవాళ కాలేజ్కి వెళ్ళేది ఏమీ లేదు. మరి సార్ ఏమంటాడు కూడా నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. వాడి అబ్బా ఫోన్ చేస్తున్నాడు. ఏంట్రా అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏమైంది? డాడీ అది సార్ మా సార్ ఫోన్ చేస్తున్నాడు. ఏదో ఒకటి చెప్పి పంపించేవా నాకు. బాగా ఫీవర్ ఉన్నాను, లేకపోతే హాస్పిటల్కి వెళ్తున్నాను, ఏదో ఒకటి చెప్పి పంపించేయండి ప్లీజ్. ఏదో ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేయించేసి. సరే ఇవ్వు. హలో, మాట్లాడేది పేరెంటా స్టూడెంటా? అవునండి, పేరెంటే అండి మాట్లాడేది. మా వాడికి బస్సు అన్నట్టు వచ్చిందండి, అందుకే ఫీవర్ రాలేదు. ఏంటి సార్? అదే మా వాడికి ఫీవర్ అన్నట్టు వచ్చిందండి, అందుకే బస్సుకు రాలేదు. ఆ రేపు రేపు పంపిస్తానండి కాలేజ్. తొందరగా పంపించండి సార్ కాలేజ్కి, లేదంటే పర్సంటేజ్ తగ్గించాల్సి వస్తుంది. ఉంటా. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏం లేదు. ఓకే. నాన్న దానం పట్టు కదా. జానకి బెల్ట్ అందుకో. బెల్ట్, బెల్ట్ బెల్ట్ బెల్ట్. కాలేజీకి వెళ్ళాలంటే నా చేతే, నా చేతే, నా చేతే. ప్రపంచంలో హలో, అలా ఎవరో మాట్లాడేది. మాట్లాడేది పేరెంటా స్టూడెంటా? ఆడైతే నీకెందుకు కానీ మ్యాటర్ చెప్పు. నువ్వు కాలేజ్కి ఎప్పుడు వస్తావమ్మా? నేను కాలేజీకి వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? నువ్వు నా ఫీజు కడుతున్నావా, లేక నా సిమ్ము నువ్వు రాస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడితే నీకెందుకు అడిగింది? నిజం చెప్పా. నువ్వు కనుక కాలేజ్కి రాకపోతే నీ మిడ్ మార్క్స్, నీ అటెండెన్స్, నీ కాలేజ్ పర్సంటేజ్, నీ సిజిపిఏ అన్ని తీయించేస్తాను, చూడు గుర్తుపెట్టుకో. సార్, ఒక మాట అంటే ఏమనుకో, నీ కాలేజ్ పెద్ద హౌలాల కాదు. నేను ఎంత రాసినా నా మొహాన్ని వేసేది పాస్ మార్క్. సిజిపి అంటావా, ఎట్టాగో అట్టడికి వెళ్ళిపోయింది. ఎక్కువగా ఇసుకొచ్చేవాక మళ్ళీ ఖాళీ చేస్తే ఇంకా నేను డైరెక్ట్గా వచ్చి మీ ప్రిన్సిపల్ గారిది నీది ఇద్దరికి చిరిగిపోయేలా కొడేస్తాను. రండి.